మిస్టిక్ వైబ్రేషన్, న్యూమరాలజీ. కొన్ని విషయాలు మీతో చెప్పకపోతే, లేదా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోకపోతే, ఎక్కడో ఒక చోట వ్యక్తి మోసపోయినా కూడా దాని తాలూకు కర్మ కానివ్వండి, ఆర్ఎల్స్ మరేదైనా కానివ్వండి, ఎక్కడో ఒక చోట నేను ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుందేమో. మనుషులకి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. బట్ నేను ఎక్కడ ఆన్సర్ చెప్పుకోవాలి అనే దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది. సో కొన్ని ఇవి నిజాలనండి, వాస్తవాలనండి, ఆర్ఎల్స్ ఇంకేదన్నా అనండి, కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో చేసుకుంటున్నాను. చాలామంది చెప్పే మాట, న్యూమరాలజీకి అసలు బేసిక్సే లేవు, పునాదులే లేవు. కాబట్టి న్యూమరాలజీ ఆస్ట్రాలజీలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా గ్రహాలని మీరు న్యూమరాలజీలో చెప్పి తీరాలి. అసలు ఇలా అనటానికి మీరెవరండి అనటానికి? ఎవరైనా కావచ్చు. కొంతమంది మరి కాస్త ఇంకా వెళ్ళిపోయి ప్రప్రథమంగా యూట్యూబ్ ఛానల్లో మేము చేస్తున్నాం అంటున్నారు చూసారా? ఈ విషయాలన్నీ మేము ఎప్పుడో 35 ఏళ్ళ కిందటే విన్న విషయాలు ఇవి. నా దగ్గర ఉన్న బుక్ కలెక్షన్లో నా దగ్గర ఒక 50 to 60 years బ్యాక్ బుక్స్ ఉన్నాయండి. అసలు ఆ సబ్జెక్ట్ కానీ ఆ భాష కానీ ఈ రోజుల్లో ఎవరికి రాదది. చదవాలన్నా కూడా కష్టమే, అర్థం చేసుకోవాలన్నా కష్టమే. ఆఖరికి 25 ఏళ్ల కింద రాయబడ్డ పుస్తకాలలో మ్యాటరే మీకు ఇంకా అర్థం కావటం లేదు. ఎందుకు చెప్పాలి ఈ విషయము అని అనిపించింది అంటే, చాలామందికి పైథాగరస్లో నేమ్ సెలెక్ట్ చేసుకోవాలా, చాల్డిన్ సిస్టంలో చేసుకోవాలా అని డౌట్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తాను. నేమ్ అనేది పైథాగరస్ సిస్టంలో సెలెక్ట్ అవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్, మీరు సబ్జెక్ట్ కాబట్టి నేను నా నోట్స్లోంచి చూసి చెప్తున్నానండి. ఫస్ట్ వన్, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఈ మాత్రం ఎవరికైనా తెలుస్తుంది కదా. ఫస్ట్ వన్, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఆ తర్వాత వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఆ తర్వాత మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు. మేషం, వృశ్చికం, మకరం. ఈ 3 పుట్టిన వాళ్ళు మాత్రమే పైథాగరస్ సిద్ధాంతాన్ని లేదా పైథాగరస్ క్యాలిక్యులేషన్ని తీసుకోండి. లేదా మీకు అది పని చెయ్యదు. చాల్డిన్ సిస్టంలో మీరు మిగిలిన అన్నిట్లోనూ చూసుకోవచ్చు. ఇప్పుడు మకర లగ్నానికి చూసినప్పుడు కుంభ లగ్నానికి ఎందుకు చూడకూడదు అని మీరు అడగచ్చు. సో కుంభ లగ్నంలో మీకు ఎక్సెల్ అయ్యేటటువంటిది కానివ్వండి, ఆర్ డెవిలిషన్లో ఉన్నటువంటిది కానివ్వండి, ఏది ఉండదు. కాబట్టి దాన్ని పైథాగరస్ సిద్ధాంతంలో వాడుకోరు. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనే అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ పాయింట్ ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదండి. మహా ఘనపాటీలు అనేవాళ్ళు చెప్పలేదు, చిన్న వాళ్ళు చెప్పలేదు, సో కాల్డ్ ఏదో ఉద్ధరించేద్దామని వస్తున్నారు చూసారా, వాళ్ళు చెప్పలేదు. పైథాగరస్ సిద్ధాంతంలో లేదా పైథాగరస్ క్యాలిక్యులేషన్స్లో మీ నేమ్ ఉండాలి అంటే మీరు మేషలగ్నంలో పుట్టాలి, లేదా మీరు వృశ్చిక లగ్నంలో పుట్టాలి, లేదా మీరు ఖచ్చితంగా మకర లగ్నంలో పుట్టాలి. ఇది బేసిక్ పాయింట్ అండి. మిగిలిన అన్నిటికీ చాల్డిన్ సిద్ధాంతంలో లెక్క వేసుకోవచ్చు. ఇప్పుడు మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు సింహలగ్నం వాళ్ళు ఒకటే అవుతారా? కారు కదా. కాబట్టి మేషలగ్నంలో పుట్టినవాడు పైథాగరస్ సిద్ధాంతంలో లెక్క వేసుకున్నప్పటికీను చాల్డిన్ ఫాలో అవ్వచ్చా లేదా అంటే, చాల్డిన్ కంటే పైథాగరస్ క్యాలిక్యులేషన్ బాగుంటుంది, వీళ్ళకి పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ నెంబరు యాక్టివేషన్ అలా ఉంది, అర్థమైంది కదండి. సో పైథాగరస్ క్యాలిక్యులేషను చాల్డిన్ను 2 వేసేసి ఈ రెండింటిని ఈక్వల్ చేసేద్దాము అని మీరు అనుకుంటే పప్పులో కాలు వేసినట్టు. ఈ 3 లగ్నాల వాళ్ళు మాత్రమే, ఎలాగో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లగ్నం తెలుస్తుంది, అర్థమైందండి. ఎలాగో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లగ్నం తెలుస్తుంది. కాబట్టి మీ లగ్నాలు కనుక ఇవి అయితే మీరు హ్యాపీగా పైథాగరస్ క్యాలిక్యులేషన్ వేసుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా చాల్డిన్కి వెళ్ళిపోండి. మరో రూల్ లేదండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎవరైతే తమకిగా తాము కరెక్షన్ చేసుకుందామని అనుకుంటారో మీరు మీ లగ్నం ఏంటో చూసుకోండి. ఇక్కడే మీకు డిఫర్ అయిపోతుంది.
మీరు ఏ పద్ధతిలో వెళ్ళాలి, ఏ పద్ధతిలో ఉండకూడదు. అర్థమైందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.